హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తరుణ్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వచ్చేసి మన తిరుపతిలో 2 BHK లేదా 3 BHK మంచి హై క్వాలిటీతో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటున్నారా? సో మీకోసం అయితే ఈరోజు నేను అలాంటిదే ఒక 2 BHK 3 BHK ఫ్లాట్స్ ప్రైమ్ లొకేషన్స్లో ఉన్న కొన్ని ఫ్లాట్స్ అండ్ కొన్ని అపార్ట్మెంట్స్ మీకైతే చూపిస్తాను. సో మీరైతే తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. తిరుపతిలో సొంత ఇల్లు కొనుక్కొని తిరుపతిలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకైతే తక్కువ రేట్లో మంచి బడ్జెట్లో మీకైతే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది దొరుకుతుంది. సో అదన్నమాట, ఇంకెందుకు లేట్, వెళ్ళి చూద్దాం పదండి. సో గైస్ అదన్నమాట, చూసారు కదా బిల్డింగ్ ఎలా ఉందో. సో ఇప్పుడు వచ్చేసి బిల్డింగ్ డీటెయిల్స్, బిల్డింగ్ లొకేషన్ ఎక్కడ ఉందో కూడా చెప్తాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనకి ఎగ్జాక్ట్గా తిరుపతి ఎంఆర్పల్ సిగ్నల్ దగ్గర, ఎంఆర్పల్ సిగ్నల్ నుంచి ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఎంఆర్పల్ సిగ్నల్ ఎగ్జాక్ట్గా 50 మీటర్స్లోనే మనకు ఈ బిల్డింగ్ ఉంటుందండి, ఎంఆర్పల్ సిగ్నల్ దగ్గరే. సో మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం 5 ఫ్లోర్స్ అండి. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 3 BHK ఫ్లాట్స్. గైస్ దిస్ అపార్ట్మెంట్ హ్యావ్ ఇండివిజువల్ ఫ్లాట్స్. అపార్ట్మెంట్ అంటున్నావు, ఇండివిజువల్ ఫ్లాట్స్ అంటున్నావు ఏమని అనుకోవచ్చు. సో ఈ అపార్ట్మెంట్లో మొత్తం వచ్చేసి 10 ఫ్లాట్స్ అనమాట, మొత్తం 3 BHK ఫ్లాట్స్. సో ఎలా ఇండివిజువల్ ఫ్లాట్స్ అవుతుందో చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది, ఈ పక్క వచ్చి ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్సే. సో మనం త్రూ ఈదర్ లిఫ్ట్ ద్వారా కానీ లేదా స్టెప్స్ ద్వారా కానీ వచ్చామంటే ఇక్కడ మనం ఈ సైడ్ వెళ్తే లేదా ఈ సైడ్ వెళ్ళినా సో సపరేట్ ఉంటుంది అనమాట, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మనం ఒక గ్రిల్స్ పెట్టించుకునేస్తాము, ఇదర్ ఇక్కడ ఒక గ్రిల్స్ ఉంటుంది. సో వాళ్ళ దావ వాళ్ళది, మన దావ మనది అనమాట. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఇలా గ్రిల్స్ పెట్టించుకునేసారనమాట వీళ్ళైతే. సో ఇక్కడ చూసారంటే మీరు ప్రతి ఫ్లాట్కి ఇలా 3 feet బాల్కనీ అయితే మనకు ప్రతి ఇంటి ముందర ఉంటుంది. ప్రతి ఫ్లాట్కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మంచి హై క్వాలిటీ టేక్ వుడ్తో అయితే దాల్బంధన చేస్తున్నారు. సో మీరు వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ కొద్దిగా డస్ట్ గిస్ట్ అంతా ఉంది. ఇంటీరియర్ ఇప్పుడే జరుగుతుంది కదా ఇంటీరియర్ వరకు, సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో మనం ఓపెన్ చేసి చూస్తే మంచి స్పేసెస్తో హాల్ అయితే మనకు ఉంటుంది అనమాట ఎంట్రన్స్లోనే. సో ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్, ప్రతి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లోనే ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే టీవీ పాయింట్, మనకు పూజ రూమ్ అయితే ఈ సైడ్ వస్తుంది. చిన్న కబోర్డ్స్తోనే పూజ రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారు. మనకి ఇది వచ్చేసి 1700 స్క్వేర్ ఫీట్తో మంచి స్పేసెస్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 100% వాస్తుతో కట్టున్నారు. మనకి ఇక్కడ అంతేకాకుండా పవర్ బ్యాకప్ అన్ని ఫ్యాన్స్కి, లైట్స్కి, ప్రతి ఫ్లాట్కి ఉంటుంది. సో ఇక్కడ మనకు కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఇది కిచెన్ కూడా చూడండి మీరు ఎలాంటి డిజైన్స్తో ఇంటీరియర్ అనేది, కబోర్డ్స్ అనేది కూడా చేయించుకున్నారు. ఒకసారి మీరు చూడండి. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఇది వచ్చేసి రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. సో మనకి ఈ అపార్ట్మెంట్ బిల్డర్ వచ్చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం మంచి క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నాడండి. విండోస్ వచ్చేసి 3 track UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ అండి. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి హాల్, డైనింగ్, కిచెన్లో 800 x 1600 0.10 మార్బుల్ యూజ్ చేస్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే బాల్కనీ కూడా అవైలబుల్ మనకు. సో బాల్కనీ ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ ఏదో సంథింగ్ యూసేజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి బాల్కనీ. ఇన్ కేస్ మనకు 3 BHK వద్దు, 2 BHK కూడా చాలు అనుకునే వాళ్ళు అయితే సో పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మనం ఓన్లీ ఈ ప్రాజెక్టే కాదు, మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ డిఫరెంట్ ప్రైమ్ లొకేషన్స్లో అయితే మన అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. మంచి ప్రైమ్ ఏరియాలో అన్నిటికీ అవైలబిలిటీ ఉండేలాగానే బిల్డర్ అయితే చూసి ప్లాన్ చేసి కడుతున్నాడు. సో మీరైతే ఆ పై నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇన్ కేస్ 2 BHK కానీ లేదా ఇంకొక ఏరియాలో 3 BHK కానీ చూస్తున్నట్లయితే పై నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మంచి యూసేజ్ అయిన అపార్ట్మెంట్స్ కానీ లేదా విల్లాస్ కానీ ఏదర్
ఇండివిజువల్ హౌసెస్ కానీ మన ఛానల్లో ఎలాంటిది వచ్చినా కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్లాట్కి వచ్చేసి ఇంటీరియర్స్ ఇఫ్ రిక్వైర్డ్ మీరు చెప్పిన చాయిస్ ప్రకారం ఇంటీరియర్స్ మేమే చేయిస్తాం, లేదా ఏదైనా మీరు బయట కూడా చేసుకోవచ్చు. 3 బెడ్రూమ్లు గాను 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఇచ్చున్నారు, ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకి చూడండి మీరు ఈ టైల్స్కి అండ్ మనకి కబోర్డ్స్కి ఇచ్చిన కలర్కి ఎంత హై క్లాస్ లుక్ అయితే చూపిస్తుందో ఒకసారి మీరే చూడండి. వన్స్ ఈ పిఓపి వర్క్ అంతా జరిగిన తర్వాత ఈ లైటింగ్ అంతా వేస్తే ఎలా ఉంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమే చూడండి, ఒక 1 RK రూమ్, బెంగళూరులో 1 RK రూమ్ ఉన్నట్టుంటుంది. అటాచ్డ్ బాత్రూమే, మంచి స్పేసెస్తో. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేసెస్ ఉందో చూడండి ఒకసారి. సో ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక్కొక్క అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ ఎంత స్పేసెస్ ఉందో ఒకసారి చూడండి. మీరు అటాచ్డ్ బాత్రూంలో కూడా మనకి కమోడ్స్ అనేది కానీ, ఈ పైప్స్ అనేది కానీ, ఇవన్నీ కూడా మనకు హై క్వాలిటీ జాగ్వార్. మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చి జాగ్వార్ బ్రాండ్ అనమాట. సో మొత్తం హై క్వాలిటీ టైల్స్ కానీ, స్విచ్చెస్ కానీ, కబోర్డ్స్ కానీ మనకి ఇవన్నీ కూడా ఇది వచ్చి జాగ్వార్ అనమాట. ఈ జాగ్వారు. సో ఈ స్విచ్చెస్ అనేది కూడా లింగ్ ర్యాండ్ యూస్ చేస్తాం అనమాట. సో మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించిన మొత్తం లింగ్ ర్యాండ్, పాలీ క్యాప్ అవి యూస్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఈ పైప్స్ ఇవన్నీ వచ్చేసి కూడా జాగ్వారు. స్టడీ టేబుల్, ఇది వచ్చి స్టడీ టేబుల్గా డిజైన్ చేసుకున్నాము. తెలిసిందే మిర్రరు. సో కబోర్డ్స్ చూసుకోండి, కబోర్డ్స్ అంతా కూడా ఎలా ఉందో 100% వాస్తుతో ఏవేవి ఎక్కడ కట్టాలి, ఏవేవి ఎంతంత డైమెన్షన్లో కట్టాలి, మంచి ఇంజనీరింగ్ ప్లాను మొత్తం అన్నీ కలగాల్సిన అపార్ట్మెంట్లో ఫ్లాట్సే మనం చేస్తున్నాము. సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా మనం యాస్టీస్ మంచి ఒక పూజారి దగ్గర వాస్తు చూపించాము, మంచి సివిల్ ఇంజనీర్ దగ్గర మంచి ప్లాన్ తీసుకున్నాము. సో అన్ని రకాలుగా కుదిరిన అపార్ట్మెంట్లో ఫ్లాటే అండి ఇది 3 BHK. సో మీకు అందరికీ తెలిసిందే తిరుమల కొండ స్వామివారి ముఖం ఆకారంలో ఉంటుందని మీకు తెలిసింది కదా. ఈ అపార్ట్మెంట్లో పైకి వెళ్ళామంటే మనకి యాస్టీస్ ఆ కొండ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఆయన ఫేస్ మనకైతే క్లియర్ కట్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ పైనుంచి. సో పైన నెంబర్కి కాల్ చేయండి. ఈ అపార్ట్మెంట్ కాకపోయినా వేరే అపార్ట్మెంట్స్ మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉండేవన్నీ కూడా చూపిస్తాను, విల్ గైడ్ యూ. అంతేకాకుండా మనకి ఈ ఏరియాలో ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి. మంచిగా 2 బోర్లు వేసాము, లిఫ్ట్ అండ్ బోర్వెల్ ఉంది, వాటర్ సాఫ్ట్నర్ ఉంది. అంతేకాకుండా సీసీ సర్వేలెన్స్ ప్రతి ఏరియాకి ఉంది. సో అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ అండి. సో మనకు పార్కింగ్ స్లాట్లో అలాట్ చేసిన ప్రతి స్లాట్కి ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఏదర్ కార్ కావచ్చు లేదా ఎలక్ట్రిక్ బైక్ కావచ్చు. సో నేను చెప్పే కదండి హిల్ వ్యూ అనేసి. మీరు చూసుకున్నట్లయితే టాప్ ఆఫ్ ద అపార్ట్మెంట్ నుంచి మనం చూసామంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ హిల్ వ్యూ ఉంటుంది అనమాట. సో నేను ఏదైతే చెప్పానో స్వామివారి ఫేస్ అనేసి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యాస్టీ స్వామివారి ఫేస్ అలా కనిపిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. లైక్ చేయి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో.